సబ్స్క్రైబ్ ఛానల్. చూడండి ఇలాగా నేను మామూలుగా ఇట్లా అన్ని చీరల మీదకైతే మ్యాచింగ్ అయ్యేలాగా క్లాత్ అయితే ఉంది. ఇలా బ్లౌజ్ క్లాత్ చూడండి. ఇలా అయితే నేను బోట్ నెక్కి అయితే డ్రా చేసుకుంటున్నాను. హై నెక్ చూడండి. ఫ్రంట్ ఇది ఇలా వచ్చేసి మనకు వర్క్ ఎలా ఈజీగా వేసుకోవచ్చు అంటే పూసలు మరియు ముత్యాలు పూసలు అయితే వస్తాయి. దీంట్లో చెమ్కి 3 అయితే యాడ్ చేస్తున్నాను. చాలా ఈజీగా అయితే వేసుకోవచ్చు. ఇలా రింగ్ అయితే ఫ్రేమ్ సెట్ చేసుకోవాలి. చూడండి ఇలా సెట్ చేసుకోవాలి. నేను డ్రా చేశాను కదా, డ్రా పై నుంచి అయితే ఇలా వర్క్ అయితే వేసాను. చూడండి ఎలా కుట్టుకోవాలనే చూపిస్తున్నాను. ఇదైతే అందరికీ వచ్చు, కాకపోతే చాలామంది కుట్టుకోరు. ఇలాగైతే ఈజీగా మనం కుట్టుకోవచ్చు ఇంట్లో. సింపుల్ వర్క్స్ ఇలాగా అంటే నార్మల్గా సింపుల్ ప్లెయిన్ బ్లౌజెస్ వేసుకుంటారు కదా, అలా కాకుండా ఇలాగైతే మనం సెట్ చేసుకొని వేసుకుంటే కొంచెం హెవీ లుక్ అనేది వస్తుందన్నమాట. ఇలా చూడండి సింపుల్గా మనకు నేనేంటంటే ఈ ఫ్రంట్ కూడా రౌండ్ నెక్కి అయితే వేస్తున్నాను. బ్యాక్ సైడ్ కూడా మనకు పాట్ నెక్ అనేది వస్తుంది కదా, అలాగైతే డ్రా చేసి చూపిస్తాను మీకు. వర్క్ ఎలా వేసుకోవాలనేది మాత్రం ఇప్పుడు చూపిస్తున్నాను కదా. ఎప్పుడైనా కానీ హ్యాండ్స్కి కానీ ఫ్రంట్ బ్యాక్ కానీ సేమ్ ఒక్కసారి ప్యాటర్న్ ఎలా చేసామో అలాగే చేయాలి. నెక్ డిజైన్ కానీ డిఫరెంట్గా అయితే చేయొద్దు. చూడండి ఇలాగా నేను ఫ్రంట్ అయితే ఇలా వేస్తున్నాను. చూడండి ఇందులో మధ్యలో ఒక చెమ్కి ఒక ముత్యం అనేది యాడ్ చేశాను ఇలాగా. దాని తర్వాత వచ్చేసి నేను ఇలాగైతే కుందను రాకుండా ఏమి కూడా ఇలా పూసలు అయితే ఉన్నాయి కదా, చూడండి సైడ్లో ప్లేట్లో అయితే వేసుకున్నాను. ఇలా పూసలు అయితే ఇలా చిన్నగా మన పూసలు అయితే కుట్టుకుంటున్నాను. చూడండి ఇలాగైతే కుట్టుకోవాలి. లాస్ట్లో చెమ్కి పెద్ద పూస అండ్ మనకు ఇలా ఉంటాయి కదా, కడ్దానా వచ్చేసి స్మాల్ సైజ్ కడ్దానా అయితే తీసుకున్నాను. చూడండి ఇలాగైతే కుట్టుకుంటున్నాను. మనకు ఎక్కువ హెవీ డిజైన్ ఏమీ లేదు, సింపుల్ డిజైనే. ఇలాగైతే నేను సెట్ చేసుకుంటున్నాను. చూడండి చాలా ఈజీగా అయితే కుట్టుకోవచ్చు. ఇలాగా కొంచెం ఏంటంటే ఇలాంటి క్లాత్లకి ఇలా వర్క్ అనేది సింపుల్గా మన హ్యాండ్ తోటి కనుక మామూలుగా వేసుకుంటే చాలా లుక్ వస్తుంది. సింపుల్గా ఉంటుంది, హెవీ కూడా అనిపిస్తుంది. వర్క్ మనకు మనం వేసుకున్నామా లేదా అక్కడి నుంచి వచ్చిందా అనేది చాలా డౌట్లో ఉంటారు చాలామంది. అలా ఉంటుందన్నమాట. ఇలా వర్క్ వేసుకుంటే చూడండి చెమ్కి వచ్చేసింది, మనకి ఇక్కడ సైడ్ వచ్చేసి పూసలు వచ్చేసాయి, చెమ్కి వచ్చింది, కడ్దానా వచ్చేసింది. చూసారు కదా, మనకు ఈజీ అండి. ఇంకా చాలా హెవీకి చేసుకోవాలనుకున్నాను, మధ్యలో బీడ్స్ లాగా ఏదైనా ఫ్లవర్స్ లాగా యాడ్ చేసుకోవచ్చు. చూడండి మనకి చిన్న స్మాల్ బీడ్స్ అయితే ఉన్నాయి కదా గోల్డ్ కలర్, వాటితోటి మనకు మధ్యలో డిజైన్ లాగా కూడా చేసుకోవచ్చు. అవసరం లేదనుకుంటే ఇలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు నెక్ చుట్టూ. చూడండి ఇలాగా మనకు మొత్తానికైతే ఇలాగైతే కంప్లీట్ అయిపోతుంది. పైన సైడ్ అయితే చూడండి ఇలాగా ఈజీగా అయితే కుట్టేసుకోవచ్చు. ఇలాగా మనకు మెయిన్ ఏంటంటే పైన కుట్టడానికి 2 ఇంచెస్ క్లాత్ అంతా అయితే వదిలేసేయాలి. వదిలేసి అయితే వర్క్ చేసుకోవాలి. చూడండి ఇలాగైతే కుట్టుకోవాలి. కింది నుంచి పైకి అంటే సైడ్ నుంచి అయితే తీసుకోవాలి. మనకు మగ్గం సూదితో వేసినట్టుగా వస్తుంది సేమ్. చూడండి ఇక్కడ వచ్చేసి సెంటర్ పాయింట్ ఉందంటే ఇటు సైడ్ కొన్ని పూసలు రావాలి, అటు సైడ్ పూసలు రావాలి. ఇటు వచ్చేసి మళ్ళీ ఫ్రేమ్ తీసి పెట్టాలి కదా, అటు సైడ్ హాఫ్ అనేది మళ్ళీ వేస్తాను. చూడండి ఇలాగైతే ఉంది, ఎంత లుక్ వస్తుంది చూడండి. సింపుల్గా మనకు కుట్టిన తర్వాత దీని లుక్ అనేది తెలుస్తుంది, చాలా బాగుంటుంది. ఇలాగైతే పూసలు చెమ్కి చూడండి ఇలాగైతే ఉన్నాయి. సేమ్ ఇలాగ కుట్టుకోవాలి. ముత్యాలతో అయితే చాలా బాగా వస్తుంది. ఎందుకంటే ఈ అన్ని కలర్లు ఉన్నాయి కదా ఈ క్లాత్ పైన, అందు గురించి ముత్యాలు అయితే యాడ్ చేశాను నేను. చూడండి ఎలాగుందో డిజైన్ కూడా చాలా బాగుంది. ఇలా మనకు సూది అయితే సన్న సూది కడదానా 0 సైజ్ కడదానా కాబట్టి సన్న సూదులు అయితే తెచ్చుకోవాలి. ఇలా ఒక్కసారి తెచ్చుకుంటే ప్యాకెట్ 20 రూపీస్ ఉంటుంది. ఒక్క సూది వచ్చేసి మనకు 20 రూపీస్ అయితే పడుతుంది కదా. ఒక్క సూది వచ్చేసి రూపాయికి పడతాయి. 20 ఉంటాయి సూదులు అందులో. చూడండి ఇలాగా నేనైతే మా ఎంబ్రాయిడింగ్కి వాడే థ్రెడ్ వాడాను. చూడండి ఇదైతే మనకు తెగకుండా చిన్న కొన్స్ అయితే లేవు కదా, చిన్న థ్రెడ్స్. అలాగా ఇలా పూసలు కుందన్స్ అన్నీ నేను కుందన్స్ ఉన్నాయి, కాకపోతే తర్వాత కుట్టిన తర్వాత అతకబెడతాను కుందన్స్ అయితే. చూడండి ఇలాగా చెమ్కి ప్యాకెట్ ఇలాగైతే ముత్యాలు ఉన్నాయి. చూడండి చిన్న సైజే, ఇవి కూడా చిన్న సైజే, ముత్యాల కంటే కొంచెం చిన్న సైజ్ అనమాట ఇవి. ఇలాగైతే నేను 4 ఐటమ్స్ అయితే దీనికి తీసుకొని అయితే కుట్టుకున్నాను. చూడండి ఇప్పుడు వచ్చేసి మనకు ఇటు సైడ్ తీసేసి ఫ్రేమ్ అయితే హాఫ్ అయింది కదా, ఇటు సైడ్ అయితే ఫిట్టింగ్ చేయాలి. చూడండి ఇలాగైతే మనకు ఈ మధ్యలో అయితే పూసలు పలిగిపోకుండా అయితే సెట్ చేసుకొని
ఇక్కడ సైడ్ అయితే ఫ్రేమ్ అనేది ఫిట్టింగ్ చేసుకోవాలి. చూడండి ఇలాగైతే ఫిట్టింగ్ చేశాను. ఫ్రేమ్ అయితే చూడండి ఇక్కడ సైడ్ మనకు చిన్న డిజైన్ కాబట్టి మనకి ఏమాత్రం పలిగిపోకుండా ఈజీగా అయితే వస్తుంది. ఇలా మనకు రిస్క్ కాకుండానే మనం వర్క్ అనేది వేసుకుంటే బెటర్. చూడండి అలా హెవీ డిజైన్ వేసాము అంటే ఇలా కూడా రాదు అన్నప్పుడు మనం 1 ఇంచ్ ఏదైతే మన ఫ్రేమ్లో పోతుందో 1 ఇంచ్ 2 ఇంచెస్ అంతా గ్యాప్ ఇచ్చి అయితే మనం తర్వాత హ్యాండ్ పైన అయితే వర్క్ వేసుకోవాలి. చూడండి ఇక్కడ ఈ కలర్లో కాంబినేషన్లో మనకు లుక్ అనిపించేది ఈ పూసల ముత్యాలతోటే. చూడండి ఇలాగైతే కుట్టుకోవాలి. లాస్ట్లో కూడా నేను మొత్తంకైతే కుట్టడం ఫుల్ అయితే చూపించలేను. చూడండి ఇలాగైతే రౌండ్ నెక్ అయితే కుట్టేసుకున్నాను. చూడండి ఎంత నీట్గా అనిపిస్తుందో, చాలా వచ్చింది డిజైన్ అయితే. ఇలా సింపుల్గా మన హ్యాండ్ తోటి క్రియేట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇది వచ్చేసి మనకు బోట్ నెక్ ఫ్రంట్ పార్ట్ వస్తుంది, హై నెక్ అనమాట. నెక్ ఇలా మనకు కట్ చేసి కుడితే మాత్రం ఇంకా నీట్గా కనబడుతుంది. చూడండి ఇలాగా మనకు ఫ్రంట్ పార్ట్ అయితే వచ్చేసింది కదా. బ్యాక్ పార్ట్ కూడా నేను ఇలాగే డ్రా చేశాను. చూడండి బ్యాక్ వచ్చేసి మనకి ఇక్కడ బటన్ వస్తుంది, ఇక్కడ వచ్చేసి రౌండ్ నెక్ పాట్ నెక్ వచ్చేస్తుంది. బ్యాక్ మనకు మధ్యలో వచ్చేసి హుక్స్ వస్తాయి కాబట్టి మనకు ఇలా చూడండి ఇక్కడ వచ్చేసి బటన్ వస్తుంది కదా. ఇక్కడ వచ్చేసి మనకు సెంటర్లో నుంచి క్లాత్ కట్ చేస్తే ఇక్కడ సైడ్ నుంచి హుక్స్ అయితే వచ్చేస్తాయి అన్నమాట. చూడండి క్లాత్ అయితే 1 మీటర్ క్లాత్ ఉంది ఇది. చూడండి ఇలాగా మెయిన్ ఏంటంటే ఈ క్లాత్ వచ్చేసి మాకు షాప్లో అయితే మేము అమ్మడానికి తెచ్చినప్పుడు అంటే పీసెస్ అమ్ముతుండే ఫస్ట్. అలా తెచ్చిన క్లాత్లో నాకు ఇష్టం అనిపించి అన్ని శారీస్ మీకు మ్యాచ్ అవుతాయని తీసుకుంటాను ఈ క్లాత్. ఇక్కడ వచ్చేసి మనకు ఫుల్ హ్యాండ్స్ కూడా నేను డిజైన్ అనేది చేస్తాను, కాకపోతే కాస్త టైం పడుతుంది. అందు గురించి మీకు కొంచెం చిన్నగా అయితే ఇలా వీడియో క్లిప్ అయితే తీసి పోస్ట్ చేద్దామనేసి అయితే నేను వీడియో అయితే తీస్తున్నాను, చూపిస్తున్నాను. ఇలాగా మొత్తానికి టోటల్గా హ్యాండ్స్కి కూడా సేమ్ ఇలాగే రావాలి. బార్డర్ అనేది ఫుల్ హ్యాండ్స్ కుట్టుకోవాలి.